ఎందుకంటే సహజంగా మనుషుల్లో ధనం పెరుగుతున్న కొద్దీ మనుషుల్లో గర్వం పెరుగుతుంటుంది. ఇది లోక నానుడి కాదు, అది బైబిల్లో కూడా మనం చూసింది. ఏమీ లేని సమయంలో చాలా వినయము విధేయతలతో ఉన్న వ్యక్తి అధికారం వచ్చినా, ఉద్యోగం వచ్చినా, ధనం వచ్చినా, మరి ఏదొచ్చినా సహజంగా మనిషి యొక్క మాటల్లో కానీ, చూపుల్లో కానీ, ప్రవర్తనలో కానీ చాలా మార్పు రావటం మనం చూసింది. ప్రాక్టికల్గా అనుభవంతో మనం ఎంతో మందిని మనం చూసాం మన కళ్ళతో. అలానే యోబు పిల్లల విషయంలో కూడా నాకు కలిగినటువంటి ఈ ధనంతో, ఈ ఐశ్వర్యంతో నా పిల్లలు ఎక్కడైనా ఒకవేళ మనసులోనైనా కానీ దేవుడితో మాకు పని ఏంటి, బోళ్ళంత మాకు ఆస్తుంది, బోళ్ళంత ధనం ఉంది, బోళ్ళంత మంది పనివారు మాకున్నారు అని ఒకవేళ హృదయంలో గర్వించి దేవుణ్ణి ఒకవేళ దూషించారేమోనని దూషించినటువంటి అనుకొని వారి విషయంలో ఈయన భయపడిపోతున్నాడు. ఎవరు? తండ్రి. కారణం కుటుంబ పెద్ద ఆయన, కుటుంబానికి యజమాని. అంటే ఒక కుటుంబ పెద్దగా నాయకుడుగా ఎలా ఉండాలో ఒక యోబును చూస్తే అర్థమవుతుంది అని నేను అంటాను. ఒక కుటుంబ యజమాని అని అంటే కేవలం ఉద్యోగం చేయటమే సరిపోదు. ఒక కుటుంబ యజమాని అంటే ఆ నెలకు అవసరమైనవి ఇంట్లో తెచ్చి పెడితే సరిపోదు. కుటుంబ యజమాని అంటే కుటుంబాన్ని పోషించినంత మాత్రం సరిపోదు. నీ పిల్లల గురించి, నీ కుటుంబంలో దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల విషయంలో నువ్వు ఏం ఆలోచించగలుగుతున్నావు? వారు ఉదయాన్నే లేచి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారో లేదో నువ్వు చూస్తున్నావా? ఆలోచించగలుగుతున్నావా? వారు బైబిల్ చదువుతున్నారో లేదో నువ్వు చూడగలుగుతున్నావా? వారికి అవసరమైనవి నువ్వు ఇవ్వటమే కాదయ్యా, వారు ఆత్మీయంగా ఎదుగుతున్నారో లేదో కూడా చూడటం అనేది ఒక తల్లిగా, తండ్రిగా అది మీ బాధ్యతని యోబు గుర్తు చేస్తున్నాడు.